లంచ్ ఎంత హెవీగా తిన్నా సరే ఈవినింగ్ 4 అయిందంటే మళ్ళీ ఇంకా ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది. ఇన్స్టెంట్గా ఇక్కడ ఒక కట్లెట్ రెసిపీ ఒకటి షేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే దానికోసం నేను అటుకులు, బ్రౌన్ అటుకులు ఉంటాయి కదా, వాటిని వాష్ చేసి పక్కన పెట్టాను. ఈలోపు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్, కొరియాండర్, స్ప్రింగ్ ఆనియన్స్, స్వీట్ కార్న్, టమాటో, కీరా మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవన్నీ వేసేసాను. అండ్ ఇంక ఇవి నానబెట్టుకున్న అటుకుల్ని ఒక నిమిషం నానబెట్టడం అంటే నీళ్ళల్లో నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వాష్ చేసి పక్కన పెట్టామంటే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇంకా దానిలోనే చాప్ చేసుకున్న ఈ వెజీస్ అన్నీ మిక్స్ చేసుకొని ఇలా కట్లెట్ లాగా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవడమే. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా టేస్టీగా వచ్చేస్తాయి. ఈవినింగ్ స్నాక్స్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా వెజ్జీస్ ఎక్కువగా డైరెక్ట్గా తినడం కష్టం కదా, ఇలా ప్యాన్ ఫ్రై చేసేస్తే ఇంట్రెస్ట్గా టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. దీనికి టమాటో కచప్తో నేను సర్వ్ చేసుకున్నాను. అటుకుల్లో వెజ్జీస్ వేసిన తర్వాత వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో వెజ్జీస్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి అంతే.